బాధించే నాయకుడిగా ఉండాలి. 2 విధేయత. ఎవరు ఇర్మియా ఏం చెప్తే దేవుడు అది పోయి చెప్పాడు వాళ్ళకి, ప్రజలకి. నువ్వు ఈరోజు చనిపోతావంటే అది చెప్పేవాడు, మార్చేవాడు కాదు. తర్వాత ఇంకొక నాయకుడు విధేయత చూపించిన నాయకుడు ఎవరు? మోషే. దేవుడికి విధేయత. నువ్వు వెళ్ళు వాళ్ళని విడిపించంటే విధేయత చూపించాడు. విధేయత చూపించంటే ఒక నాయకుడు ఎదగాలంటే, ఒక నాయకుడు ఉన్నత స్థితికి రావాలంటే ఆ నాయకుల్లో ఉండాల్సిన లక్షణం ప్రార్థన. ముందు నెహెమ్యా యెరూషలేము కట్టేదానికి ప్రార్థించి తిరిగి పునర్నిర్మాణం చేశాడు. తర్వాత ఇర్మియా విధేయత చూపించాడు. నువ్వు వెళ్ళు ఇది చెప్పంటే చెప్పాడు. తర్వాత మోషే నువ్వు వెళ్ళు వాడు విడిపించంటే వాళ్ళు విడిపించి తీసుకొచ్చాడు. నువ్వు ఇది చేయంటే చేసి విధేయత చూపించే నాయకుడు. 3వది ఏంటి? బాధ్యత. ఎవరు బాధ్యత? యెషయా ప్రవక్త ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని తప్పనిసరిగా నెరవేర్చాల. ఒక నాయకుడికి ఉన్న లక్షణం ఏంటంటే, ఒక బాధ్యత అప్పచెప్తే దాన్ని మధ్యలో నట్టేటిని ముంచి విడిచిపోకూడదు. ఆ బాధ్యతను నెరవేర్చాల. కాబట్టి బాధ్యత గల నాయకులుగా ఉండాల. 4 ఎవరు? ఎన్నిక. అందరిని ఎందుకు చేసుకోండి దేవుడు? కొంతమందినే నాయకులుగా ఎందుకు చేసుకుంటారు? ఈ దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే కొంతమందిని నాయకులుగా దేవుడు ఎందుకు చేసుకుంటాడు? పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎన్నిక ఎవరినంటే వాళ్ళు ఎందుకు చేసుకోడు దేవుడు? దేవునికి ఇష్టలుగా ఉన్న వాళ్ళనే, దేవుని మాటినే వాళ్ళనే, ప్రార్థించే వాళ్ళనే, బాధ్యతగా ఉండే వాళ్ళని దేవుడు ఎందుకు చేసుకుంటాడు? ఎందుకు చేసుకున్న నాయకులు బైబిల్లో అందరూ దేవుడు ఎందుకు చేసుకున్న నాయకులే. దావీదుని ఎందుకు చేసుకున్నాడు? ఇశ్రాయేలుకి రాజుగా ఉండేదానికి నాయకుడిని. తర్వాత ఇంకొకటి ఏంటి? ధైర్యం ఉండాలి. అప్పుడు నాయకుడికి ఏంటంటే ప్రజల్ని పెడెట్టేసి ఆడిన ఒక పాము వస్తుంది. నాయకుడు వాడిని భరతకొని పెట్టాం, లేకపోతే వాడు మోక్షిని పెట్టాం అనుకోండి. నాయకులు గేడ ఆ పాము వస్తుంది. ఏం చేయాలి వాళ్ళు? నాయకుడు అనేవాళ్ళు ఏం చేయాలా? మిమ్మల్ని అందరినీ ఆ పాము నుంచి రక్షించాలి. వీడు వెనక్కి వెళ్ళిపోయి మిమ్మల్ని ముందుకు తెస్తే వాడు నాయకుడు ఎట్ట అవుతాడా? నాయకుడు ఎక్కడ ఎట్లుండాలంటే ధైర్యం. తన ప్రాణం పైన కానీ తన బిడ్డల్ని ప్రజల్ని కాపాడుకోవాలని ధైర్యం ఉండాలి. నాయకుడు యొక్క లక్షణాలు అది. నాయకుడు యొక్క దావీదు చేసింది అదే. యుద్ధాల్లో పోయి ముందుగా యుద్ధాలు చేశాడు, ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు. గొలియాతు అందరూ భయపడిపోతుంటే నేను పోతాను యుద్ధానికి పోయాడు. నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. ధైర్యం ఉండాలి. నేను పోరాడగలను, జయించగలను, ఈ పరిస్థితిని సాల్వ్ చేయగలను అనే యొక్క లక్షణము నాయకులకే ఉండాలి. 5 విషయాలు చక్కగా గుర్తుపెట్టుకోండి. మీ భవిష్యత్తులో మీరు ఎదుగుతున్నారు, పెద్దలు అవుతారు. నేటి వాళ్ళే రేపటి పౌరులు, పెద్దలు అవుతారు కదా. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఎదిగే నాయకుల్లో ఉండాల్సిన లక్షణం. నెంబర్ 1 ఏముండాలా? ప్రార్థన. నెంబర్ 2 ఏముండాలా? విధేయత. నెంబర్ 3 ఏముండాలా? బాధ్యత. నెంబర్ 4 ఏముండాలా? ఎన్నిక. దేవుడు ఎన్నిక చేసుకోవాలా. నెంబర్ 5 ఏముండాలా? ధైర్యం. ఒక సమస్య ఉందంటే వదిలేసిపోకూడదు, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. మనకు నష్టమైనా కానీ ఆ సమస్యను పరిష్కరించేదానికి ప్రయత్నం చేసేవాడే ధైర్యమైన నాయకుడు. ఆ లక్షణాలు మీరందరూ కలిగి ఉండాలని తెలియజేస్తూ చక్కగా ఈ యొక్క 2025 కార్యక్రమం చక్కగా మనము టీచర్స్ చక్కగా నడిపించారు. మళ్ళా దేవుడి చిత్తమైతే, దేవుని కృప ఉంటే, దేవుడు మనందరినీ బ్రతికిస్తే, సజీవులు లెక్కలు వస్తే మళ్ళీ 2026లో ఈ రీతిగా మనందరము సిబిసి కార్యక్రమంలో పాల్గొంటాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ, మీ తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని పంపారు కదా, రోజు మిమ్మల్ని ఇంత బాగా చక్కగా సిద్ధపాటు చేసి పంపించారంటే కొంతమంది తల్లిదండ్రులు కొంచెం ఇంట్లో పనులున్నా కానీ ఇంత శ్రమగా మిమ్మల్ని అందరూ పంపించారు కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియపరుస్తున్నా. 7 దినాలు పాల్గొన్నది మిమ్మల్ని చక్కగా తయారు చేసిన ఈ బిడ్డలందరూ టీచర్స్ని ప్రత్యేకంగా వీళ్ళు చక్కగా వాళ్ళు చెప్పబట్టే కదా మీరు నేర్చుకుంటే మంచిగా వాక్యాలు చెప్పారు. మీరందరూ కంటత వాక్యాలు అద్భుతంగా చెప్పారు. పాటలకు డాన్సులు బాగా వేశారు. కాబట్టి టీచర్స్ అందరినీ అభినందిస్తున్నా. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాం. చలో 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 నీ గిటార్ ప్లే చేస్తూ, చలో 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 నీ డ్రమ్స్ వాయిస్తూ, చలో చలో
చలో నువ్వు డాన్స్ చేసేస్తూ చలో 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 నీ టాలెంట్ ఏదైనా Let's pray together, let's sing together, let's serve together. Our Christ the Lord, kalasi pradinda, kalasi stutinda, kalasi sevinda, Yesu Devuni. చలో 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 నీ గిటార్ ప్లే చేస్తూ చలో 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 నీ డ్రమ్స్ వాయిస్తూ చలో 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 నువ్వు డాన్స్ చేసేస్తూ చలో 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 నీ టాలెంట్ ఏదైనా తను ప్రేమతో పిలిచాడని మన మాటలు వింటాడని తన బాటలో నడవాలని మన తోడుగా ఉంటాడని నీ నా దోస్త్ తనే అని తానే మస్త్ లవ్లీ అని వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేయగా